ఏం పంతులు బాగున్నావా? చాలు స్టేషన్ పద. సార్ సార్ వాళ్ళే సార్ పిల్ల చదువుకునే పాకని పడగొట్టేసింది. ఏం జరిగిందో నాకు తెలుసు. పద స్టేషన్కి. సార్ అర్థమైంది, అంతా అర్థమైంది. మీరంతా ఒకటే. ఇంట్లో వాగుతున్నావు? ఎంత కమ్ముడిపోయావు? ఏంట్రా ఎంత కమ్ముడిపోయావు? ఏంట్రా వాగుతున్నావు? రేయ్ లాంటివరా. ఎంత తీసుకొని నీ యూనిఫామ్ వాడి పక్కలో పడుకోబెట్టావు? పోలీసు మీద చేంజ్ చేసుకుంటావా? నిన్ను సార్ పంతుల్ని కొట్టడం పాపం సార్. పోలీసులు కొట్టడం నేనరా? రేయ్ కుమ్మండి రాయండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మన బాలు సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు కొంచెం. మన బాలు సారా? ఏంటండి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు? అది కాదు, కారణం లేకుండా కొట్టడానికి పోలీసు వాళ్ళకి ఏమైనా పిచ్చా? వాడు మన సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించాడు. సుబ్బయ్య కేసు పెట్టాడు, వాళ్ళు అరెస్ట్ చేశారు. అబద్ధం. పిల్లలకి చదువు చెప్పడానికి సుబ్బయ్యని అడిగి ఆ స్థలంలో పాక వేశారు. చెప్పరా? చెప్పరా? మీకు ఫోను. ఎవరు? ఎస్ఐ గారు. హలో సార్, ఇక్కడ స్టేషన్ ముందు కాలేజీ పిల్లలు గొడవ చేస్తున్నారు సార్. 4 తగిలించండి, వాళ్లే పోతారు. వాళ్ళల్లో మీ అమ్మాయి కూడా ఉంది. ఏంటి?
మూసుకుని మీ అమ్మా బాబులతో ఇంటికి పోండి. పోండి. ఏయ్, నీ కూతురేగా తీసుకో. పో. పో. పంపించండి. వాడిని జైల్లో వేసి గాంధీని చేయకండి. వాడు ఆ ఊరుదిలి వెళ్ళిపోవాలి. సరే బా. హీరోలా కాదు, అనాథలా. జూనియర్ కళాశాల నిధులను కాజేసి అవినీతికి పాల్పడినందుకు గాను, సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను, న్యాయం అడటానికి వెళ్లిన పంచాయతీ సభ్యుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నందుకు గాను బాలగంగాధర్ తిలక్ మాస్టారిని ఊరు నుంచి వెలివేయడం జరిగిందహో. ప్రెసిడెంట్ గారు పిలిచారంట. చెప్పుడింది తొందరగా కుట్టివు. ఏరా, ఏంటి నీ కూతురు పెద్ద రౌడీ అనుకుంటుందా? పోలీస్ స్టేషన్ మీద రాళ్ళేసిందంట. అయ్యా అది మా సార్. నోర్ముయ్యా లేకిదానా? పని చూడు. అటు చూస్తున్నావే? ఆ? ఏంటి? ఆ పంతులు దింపడానికి పోలీసులు వచ్చినట్టున్నారండి. మీరు వెళ్ళండి. సరే. అయ్యా వద్దయ్యా, సాయం చేయకూడదు. ఏంట్రా? ఎక్కడికి రా? ఆగరా. ఆగు. వద్దురా సత్తి, ప్రెసిడెంట్ గారు ఆజ్ఞ. వద్దురా, వద్దురా.
మీకు అక్షరం నేర్పిన గురువు ఆయన మీకోసమే కదా దత్తత చేశారు. ఆయన పాదం ఎండికి ఎండిపోతుంటే మీరు ఇంట్లో చల్లుగా కూర్చున్నారా? ఛీ, ఫు, ఇది ఊరా వల్లక్కడ వదలండి. ఏంటి వీరన్న రే రంగా రే చంద్రయ్య, వీరన్నను చూడు. రే వీరన్నా, ఏం చేస్తున్నావురా? ప్రెసిడెంట్ గారు ఊరు నుంచి వెళ్ళేస్తారా? ఊరు చివరి బతుకుతున్నావు, ఊరవతలికి వెళ్తావు, ఏం పెద్ద తేడా లేదయ్యా. గుళ్ళో దేవుని వేనాడు చూపించలేదు, బళ్ళో చూశానయ్యా. మా దేవుడయ్యా ఆయన.